ఐకేపీ కేంద్రాల్లో పనిచేస్తున్న హమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. జిల్లాలోని ఐకేపీ డీసీ ఎంఎస్ పీఏసీఎస్ సొసైటీల ద్వారా వాట్ల కొనుగోలు చేసే కేంద్రాల్లో లారీ లోడ్ అయిన తర్వాత తాడు కట్టుట కూలీ టన్నుకు 60 రూపాయలు ఇవ్వాలని, పనిచేస్తున్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రభుత్వమే ప్రమాద బీమా కల్పించాలని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి టేకుమల్ల సమయ్య డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని, ఐకేపీ కేంద్రంలో మంచినీటి సౌకర్యం, విశ్రాంతి రూమ్, మెడికల్ కిట్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి కార్మికునికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అలాగే 55 సంవత్సరాల పైబడిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. హమాలి కార్మికులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల వలస కార్మికుల్ని పనిలోకి తీసుకోకుండా స్థానిక కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. దళారీ వ్యవస్థను రద్దు చేసి కార్మికులందరికీ ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇచ్చి వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లి రాజేశం, ఐకేపీ ఉపాధ్యక్షుడు జంగం లింగయ్య, ఐకేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్లు పాల్గొన్నారు. పనిచేసేటువంటి దాదాపు కరీంనగర్ జిల్లాలో 10,000 నుంచి 15,000 మంది ఈరోజు హమాలి కార్మికులు వాళ్ళ యొక్క ఐకేపీ కేంద్రాలలో ఈ 2 నెలల కాలంలో వాళ్ళు హమాలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఏదైతే హమాలి కార్మికులకు సమగ్రమైనటువంటి చట్టాలు లేవు, మన జిల్లాలో ఉన్నటువంటి ఐకేపీ కేంద్రాల్లో వాళ్ళకు విశ్రాంతి భవనాలు లేవు, మెడికల్ కిట్లు లేవు, మంచినీటి వసతి లేదు, అక్కడ ఉన్నటువంటి సాటా చేసేటువంటి మహిళలకు కూడా ఎలాంటి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. మేము అనేక సార్లు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు మేము ధర్నాలు చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి హమాలి కార్మికులందరికీ ఎంఆర్ఓ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పినాం. వాళ్ళందరికీ కూడా ఒక రక్షణ కవచంగా కల్పించాలని కూడా మేము చెప్పినాం. గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. అట్లాగే వీళ్ళైతే ఏదైతే ట్రాక్టర్ లోడు కానీ లారీ లోడు కానీ ఏదైతే తాడు కట్టుట ఉందో దానికి సంబంధించినటువంటిది ఆ 70 రూపాయలు ఇవ్వాలనేది ఉన్నది. కానీ 70 రూపాయలు ఇవ్వట్లేదు. కాబట్టి 2 టన్నులకు 70 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా కనీస వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. వాళ్ళ కూలీ రేటు విషయంలో కూడా ప్రభుత్వం ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకంగా వేతనాలు ఉన్నాయి. అది సరైనది కాదు కూలీ రేటు. కాబట్టి మొత్తంగా 80 రూపాయలుగా స్లాబ్ పద్ధతి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని జిల్లాలో ఉన్నటువంటి ఐకేపీ కేంద్రాలలో పనిచేసేటువంటి హమాలి కార్మికులందరికీ సమగ్రమైన చట్టం తీసుకొచ్చేసి వాళ్ళందరూ పేదలు, నిరుపేదలైనటువంటి వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 స్కీములు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళందరూ గృహజ్యోతి కానీ, రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టించి ఇవ్వాలని అలా సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సివిల్ సప్లై మేనేజర్ గారు ఉన్నారో వారు వెంటనే ఐకేపీ కేంద్రాలను సందర్శించాలి. హమాలి కార్మికులు మీరు అక్కడ ఉన్నటువంటి రైతాంగ సమస్యలు ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది ఒక మాట, చేసేది ఒక మాట కనబడుతున్నది. కానీ ఐకేపీ కేంద్రాలలో విపరీతమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. అక్కడ అధికారులు కూడా వాళ్ళకు సాలిసాలన్నటువంటి వసతి కల్పిస్తున్నారు. కాబట్టి హమాలి కార్మికులకు మీరు అనేక వసతులు కల్పించాలని మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో 9 డిమాండ్లు ఈరోజు మేము